సీతారామన్కి మొగుడు లేడు, నరేంద్ర మోదీకి పెళ్ళం లేదు, మాకు అందరూ ఉన్నారు. మా బతుకులు ఏంటి? ఈ మోడీ ప్రభుత్వం దిగే వరకు ఇచ్చాం. మా కష్టాన్ని మేము అడుగుతున్నాం. ఇవాళ పార్లమెంట్ లో మోడీ ఉండకుండా పారిపోయి భయపడిపోయి పార్లమెంట్ సమాధానం చెప్పకుండా ఎక్కడో దక్కున్నాడు. అంత ఎందుకు భయపడుతున్నాడు? ఆయన అవినీతి చేశాడు గనక ఆయన భయపడుతున్నాడని మేము అంటున్నాం. పెద్దవాళ్ళమైతే షేమ్ అనిపిస్తుంది మాకు ఈ రోడ్డు మీద వస్తుంటే. మరి వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం మాతో ఓట్లు వేయించుకొని వాళ్ళకి సేమ్ అనిపించట్లేదు. కేంద్రానికి సంబంధించి ఈసీఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కి సంబంధించిన అలాంటి అంటే ఉత్పత్తి రంగానికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారిని అడిగితే సార్ చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎప్పుడు రిటైర్ అయ్యారు? నా పేరు కె రాధాకృష్ణ అండి. నేను బిహెచ్ఎల్లో 1974లో జాయిన్ అయ్యా. 74లో జాయిన్ అయినప్పుడు మా జీతం ఆ రోజుల్లోనే కాలర్ ఎగరేసుకుని మేము బిహెచ్ఎల్లో జాయిన్ అయ్యాం. మాది బిహెచ్ఎల్ జాబ్ అని చెప్పి కాలర్ ఎగరేసుకుని చెప్పేవాళ్ళం. అలాంటి బిహెచ్ఎల్లో చేరి 40 సంవత్సరాలు పనిచేశాం. 40 సంవత్సరాల్లో మేము ఎక్స్ట్రా అవర్స్ కూడా చేసాం, డబ్బులు లేకుండా. డబ్బు అంటే ఆ రోజు యుద్ధం వస్తే పాకిస్తాన్ యుద్ధంలో మేము ఎక్స్ట్రా అవర్స్ కూడా 100 అవర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు అందరూ ఎంతో త్యాగం చేశారు. అలాగే సంవత్సరం మా రోజుల్లో 4000 టర్న్ ఓవర్ ఉండేది. అలాంటిది 7500 9000 టర్న్ ఓవర్ దాకా 9,000 కోట్ల దాకా టర్న్ ఓవర్ చేసి ప్రతి సంవత్సరం 200 కోట్లు 300 కోట్లు మేము ఇచ్చి ఎంతో సర్వీస్ చేసామండి. అదే బిహెచ్ఎల్లో ఈరోజు రిటైర్ అయ్యేటప్పటికి మా పరిస్థితి దారుణంగా ఉంది. ఆ గుడిసెలు ఎంకడతామని గుడిసెలు ఎంకడతా ఉంటాం. ఆ రోజుల్లో ఎంకడతామి ట్రేడ్ యూనియన్ నాయకుడు కాంగ్రెస్, ఆయన ఈ ఈపీఎస్ 95 అనేది తీసుకొచ్చారు. అంటే ట్రేడ్ యూనియన్ మేము అందరం కలిసి మాకు కూడా పెన్షన్ కావాలి అని ఆ రోజు అడగటం జరిగింది. అప్పుడు ట్రేడ్ యూనియన్ వీళ్ళందరూ కలిసి ఏమైనా సరే పెన్షన్ అదే పెడతామని ఈపీఎస్ 1995లో చేశారు. అంతకుముందు 1972 నుంచి మా దగ్గర ఫ్యామిలీ పెన్షన్ అని కటింగ్ పెట్టారు. ఎవ్రీ మంత్ మా డబ్బే కటింగ్ పెట్టి ఆ 1972 నుంచి 95 వరకు చేసిన డబ్బంతా కలిసి 95లో తీసుకొచ్చారు. అంటే 30 ఏళ్ళ నుంచి ఉన్నాళ్ళ మేము ఒకటి అయిపోయాం, 95లో జాయిన్ అయ్యాడు ఒకటి అయిపోయారు. అట్లా కాకుండా మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే అసలు ఈ పెన్షన్ రూల్ ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరగాలి. ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు అయింది, పెరుగుదల లేదు, ఏమీ లేదు, పట్టించుకునే నాదులు లేదు. ఇక ఈ ప్రభుత్వం ఆ రోజుల్లో కాంగ్రెస్ మినిమం 1000 800 500 వచ్చాయి, మినిమం 1000 పెట్టింది. అయితే భర్త చనిపోయిన తర్వాత భార్యకి 50%లో 1000లోకి వచ్చారు వాళ్ళు కూడా. ఈ 1000 రూపీస్ వచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఇక దారుణాది దారుణం. 2014 ముందు ఒక బీజేపీ నాయకుడు మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే మీకు 3000 ప్లస్ డిఏ ఇస్తామని మాకు అందరికి కూడా ఆ రోజుల్లో ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన మనిషి గెలిచారు. గెలిచిన తర్వాత వెళ్ళి అడిగితే ఎలక్షన్ ముందు ఎన్నో చెప్తాను చేయాలని అన్నారు. అంటే అతని చేతుల్లో కూడా లేదు, చేయలేమని చేతులు తెచ్చారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆ రోజుల్లో 2016 టైంలో మనం అడిగిన మినిమం పెన్షన్కి ఒక పద్ధతి ఉంది. ఆ రోజుల్లో క్లాస్ 4 ఉద్యోగి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి క్లాస్ 4 జీతం 18,000. న్యాయమైన కోరికే. 18,000 ఇవ్వకండి, దాంట్లో సగం 9,000 ఇవ్వండి అని చెప్పి లెక్క ప్రకారం చేసిన పద్ధతి అది. దానికి కూడా ఈ రోజు వరకు స్పందించలేదు ప్రభుత్వం. తర్వాత ఈపీఎస్ 95 కోర్టుకి వెళ్ళడం జరిగింది. కొంతమంది గుప్తా అన్న ఆయన కోర్టుకి వెళ్తే ఆయనకి న్యాయం చేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది, హయ్యర్ పెన్షన్ ఇచ్చిన తర్వాత కోర్టు తీర్పులో ఏమిచ్చిందంటే కోర్టుకి వెళ్ళినా వెళ్ళపోయినా ఈయనకి ఎప్పుడైతే మేము చేసామో ఈపీఎస్ 95 పెన్షన్ అందరికీ కూడా హయ్యర్ పెన్షన్ ఇవ్వండి అని కోర్టు తీర్పు ఆ రోజు ఇచ్చింది. దాన్ని కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పక్కన పెట్టాడు. తర్వాత విభజించడం మొదలు పెట్టాడు. 57,000 lakhs of rupees, crores of rupees ప్రభుత్వానికి మా డబ్బులు ఉన్నాయి. దాంట్లో 27,000 ఖర్చు అవుతుంది.
తద్మా 30,000 కోట్లు మిగులుతున్నాయి. ఆ మిగిలిన డబ్బుల్లో లెక్కేసుకున్న ఎవరేజ్ 5,000 రూపీస్ అవుతుంది. అది కూడా ఇవ్వడానికి మోడీకి తెలియదు. దీనికి కారణం ఏంటంటే మోడీ ఈ డబ్బు తీసుకెళ్ళి డిపాజిట్ చేసిన డబ్బులన్నీ వేరే సాటి పెట్టి దాన్ని నడుపుతున్నాడు. ఈ ప్రభుత్వం ఈ మోడీ ఏంటంటే ఎంతసేపు కార్మికులకు న్యాయం చేయడం లేదు. వాళ్ళకే ఎంతసేపు పెట్టుబడిదారులకి ఆదాని అంబానీకే వాళ్ళు సపోర్ట్ చేసి ఎంతో అన్యాయం చేస్తున్నాడు. ఈ మోడీ ప్రభుత్వం దిగే వరకు విస్తరించాం. రాయితీలు ఇవ్వాలి, బస్సు రాయితీ ఇవ్వాలి, రైల్వే రాయితీ ఇవ్వాలి, ఉన్నాయి కూడా తీసేయాడు. ఈ ప్రభుత్వం అంతా అధ్వాన ప్రభుత్వం లేదు, మోడీ దీపోవాలని చెప్పి మేము చెప్పండి. అంటే పరిస్థితి ఎట్లా అంటే మీరు రోడ్ల మీదకి వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. అంటే 16,000 పెన్షన్ వస్తుందా, ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా రిటైర్ అయ్యే వరకు కూడా ప్రభుత్వానికి మీ జీవితాన్ని దారపోయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే మనం ఇంత సేవ చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చింది పరిస్థితి. అదేనండి, మేము అన్ని పరిశీలిస్తున్నాము, అన్ని తెలుసుకుంటున్నాము. మోడీ, మన దేశ ప్రధాని మోడీ చాలా అభివృద్ధి జరిగింది, మన భారతదేశం చాలా ముందుకెళ్తోంది అని చెప్తున్నారు మాటలు. ఎందులో అభివృద్ధి చెందిందండి? అది మేము వేసే ప్రశ్న. ఎందుకంటే ఈరోజు సపోజ్ నా విషయమే తెలియజేస్తే 40 సంవత్సరాలు నా సర్వీస్ పత్రికా రంగంలో, కానీ నాకు వచ్చే పెన్షన్ 100లోనే ఉన్నది. ఎందుకని? అభివృద్ధి అందులో జరిగిందా? ఎందులో జరిగిందో మోడీ చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందులో జరిగిందని మాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా 85 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మన రాష్ట్రంలో 35 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళందరికీ వందలే తప్ప వేలల్లో రావటం లేదు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో మోడీ చెప్పాలని మేము అడుగుతున్నాం. మా కష్టాన్నే మేము అడుగుతున్నాం. మా శ్రమధారణ ఆయన ఎవరికి దారిపోస్తున్నాడు? అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారండి? దేశం పారిపోయి ఎక్కడెక్కడో విదేశాల్లో లగ్జరీ బతుకులు బతుకుతున్నారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ అభివృద్ధి జరిగింది. మోడీ ఆ విషయాన్ని చెప్పాలి. ఇవాళ పార్లమెంట్లో మోడీ ఉండకుండా పారిపోయి భయపడిపోయి పార్లమెంట్కి సమాధానం చెప్పకుండా ఎక్కడో దక్కున్నాడు. అంత ఎందుకు భయపడుతున్నాడు? ఆయన అవినీతి చేశాడు గనక ఆయన భయపడుతున్నాడని మేము అంటున్నాం. మేము నిజాయితీగా మా శ్రమని, మా కష్టాన్ని, మా ఫలితాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. అలా ఇచ్చిన రోజు మా పిల్లలు వాళ్ళకి నచ్చిన చదువు చదువుకుంటారు. మాకు ఆరోగ్యానికి సంబంధించి ఏ హాస్పిటల్ మెట్లు ఎక్కుతుంటే అక్కడే ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ ఖర్చులు భరించలేక. అందుకని ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి అనేది మా డిమాండ్ అండి. అందుకని ఖచ్చితంగా మేము పోరాడతాము. ఇంట్లో ఉన్నా సచ్చేదే. ఈ మోడీ ఇవ్వని దానికి, మా శ్రమను మాకు దక్కని దానికి ఇంట్లో ఉన్న అర్ధాగిలితో చస్తూ ఉండాల్సిందే. అందుకని చావైనా రేవైనా పోరాడే చద్దాం, బతుకుదాం. మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తాము, మేము గెలుపొందుతాం అనేది మా ఆశ, అది ఆకాంక్ష. చెప్పండి. అంటే మనోళ్ళు అన్నారు చాలా మంది, ఇక్కడ మాకు సరైన దొరకలేదు, అసలు జైలు పెట్టినా మాకు కనీస సౌకర్యాలైనా దొరుకుతాయి అనే పరిస్థితికి వచ్చింది. అంటే మీ జీవితాలు దేశం కోసం పోరాడారు, అన్ని చేసారు, ఇప్పుడు ఇట్లాంటి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, నాకు కొడుకులు లేరు, ఒకతే కూతురు. 1000 రూపాయల పెన్షన్ వస్తుంది మా వారిది. రేపు కూతురు చూస్తుందో చూడదో తెలియదు. కనీసం ఇళ్లల్లో ఉండే స్త్రీలకు 2000 ఇస్తున్నారు, బాగా బిల్డింగ్లు అన్నీ ఉన్న వాళ్ళకి కూడా. 1000 రూపాయలు నేను కరెంటు బిల్లు కడదామా సరిపోదు, పేపర్ బిల్లు కడదామా సరిపోదు, నల్ల బిల్లు కడదామా సరిపోదు. కనీసం డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తింటారంటే నవ్వుతున్నారు మా మనవరాళ్ళు. డ్రై ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటున్నావా నువ్వు 1000 రూపాయలు కనుక్కొని? పల్లీలు కొనుక్కొని నానబెట్టుకొని పోషకాహారమైనా తింటాను అనే నిర్ణయానికి వచ్చాను. బతకాలి కదా. అట్లా ఇప్పుడు 3 దశాబ్దాలు, ఇప్పుడు 9,000 అడుగుతున్నారు వీళ్ళు. అది కూడా కరెక్ట్ కాదు. 3 దశాబ్దాలు అయినాయి. 9 మూడు 27,000 రూపాయలు రావాలి. అసలు ఆ 9,000 కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకా ఎన్ని దశాబ్దాలు గడుపుతారో తెలియదు. ఇప్పుడు 27,000 మా బేసిక్లో 50% వస్తే ఇప్పుడు మాకు న్యాయం జరిగినట్టు. ఈ 9,000 అనేది కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఇప్పుడు 3 దశాబ్దాలలో రేట్లు ఎంత పెరిగాయండి? 3 వంతులు పెరగలేదా? 3 వంతులు కాదు, 5 వంతులు పెరిగాయి. అది కూడా అడగట్లేదు. అయినా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదు. మేము ఈరోజు పెద్దవాళ్ళం అయ్యింది, షేమ్ అనిపిస్తుంది మాకు ఈ రోడ్డు మీద కూర్చుంటే.
మరి వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం మాతో ఓట్లు వేయించుకొని వాళ్ళకి సేమ్ అనిపించట్లేదు. పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి కానీ పెద్దవాళ్ళని ఇలా హింసించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు అమ్మ నాన్నలు ఉన్నారు, మోడీకి అమ్మ నాన్నలు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా 1000 రూపాయలు 9,000 కోసం ఈ రోడ్డు మీద కూర్చుంటే మాకు ఎంత బాధ ఉంటుంది. అది తెలుసుకొని ఆయనే ఇంతమంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలా. ఒక అన్నదానం చేస్తున్నారు ఎంతో మంది అనాథాశ్రమాలు పెట్టి, వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది. మరి నువ్వు ఆ రకంగా ఆలోచించు. అనాథలకు ఇస్తున్నామను అట్లనన్నా ఇవ్వాలి కదా. అది కూడా లేదు ఆయనకు. ఆ 1000 రూపాయలు 30 ఏళ్ల నుంచి అదే 1000 రూపాయలతో కుమిలిపోతుంది. ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలి. పెన్షన్ అనేది బాధ్యత అనుకోవటం లేదు, బరువు అనుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈపీఎఫ్ పెన్షన్లనేమో 2014 కంటే ముందు పెన్షనర్లు, 2014 తర్వాత పెన్షనర్లను విడదీసి అలా పెన్షన్ మీద ఉక్కుపాదం పెట్టారు. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ పిఎఫ్ఆర్డిఏ చట్టం అని చెప్పి తీసుకొచ్చి సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ అని చెప్పేసి పెన్షనర్లు అని చెప్పి అలా విభజించింది. ఆ రెండింటితో కూడా వారు తృప్తి చెందక ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ అని మొన్న మార్చి 25న 2025న వ్యాలిడేషన్ యాక్ట్ అని తెచ్చి తయారు చేసి పెట్టుకున్నారు. అది రేపు 8th PRC అమలు చేయబోతున్నారు. అది కూడా వ్యాలిడేషన్ యాక్ట్ బిఫోర్ పెన్షనర్స్, వ్యాలిడేషన్ యాక్ట్ తర్వాత పెన్షనర్స్ అని ఈ రకం పెన్షన్ బాధ్యత నుంచి తొలుకొని కార్పొరేట్ వాళ్ళకి రక్షణగా ఉన్న ఈ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మాకు ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ వారు కావచ్చు, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాలు కావచ్చు, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాలు అన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెకి అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పెన్షన్ రిలీజ్ చేయాలి అని చెప్పి ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఎందులో రిటైర్ అయ్యారు? నాకు 70 సంవత్సరాలు. ఇదే మేము జంత్రమంత్ర దగ్గర కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేశాము. కానీ నా ముందు ఎంతో మంది కామ్రేడ్స్ చచ్చిపోయారు. ఎప్పుడు వస్తుంది మన పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది అని. నిర్మలా సీతారామన్కి మొగుడు లేడు, నరేంద్ర మోదీకి పెళ్ళం లేదు, మాకు అందరూ ఉన్నారు. మా బతుకులు ఏంటి? మాకు కష్టం ఉందండి, మాకు చాలా కష్టం ఉంది. 1000 రూపాయలు కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తున్నారండి. కుక్కకి బిస్కెట్ వేసినట్టు 1000 రూపాయలు ఇచ్చి 10 సార్లు లెక్క పెట్టుకోమంటాడు నరేంద్ర మోదీ. ఏమండి ఏంది? ఎంత అన్యాయం అండి. మేము ముసలోళ్ళమి, బతకడం చాలా కష్టం ఉంది మాకు. మేము ఎక్కడ 23 గజాల్లో ఇల్లులో చావకలేక బతుకుతున్నాము. నరేంద్ర మోదీ జేబురుమాల ఖర్చు కాదండి మాకు. నరేంద్ర మోదీ జేబురుమాల ఖర్చు కాదు మా పెన్షన్. 1000 రూపాయలు ఇచ్చి కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసి ఏంటండి ఇది? ఎందుకండి మా జీవితాలు? ఆయనేమో నేను కొంటున్నాండి, నాకేం లేదు. అందరికి ఎవరికి పిల్లలు వద్దా, భార్య వద్దా? ఆయనకి లేకపోతే అంతా ఒకటేనా? మాకున్నారు, మేము ఏం చేయాలి? భార్య పిల్లలు ఏం చేయాలండి మేము? చెప్పండి. మీరు మీడియా మిత్రులు, మీరు కొంచెం మేము పెన్షన్ మాకు అవసరం లేదండి. రాజకీయ నాయకులు తీసేయండి. రాజకీయ నాయకులు వద్దు. మా కామ్రేడ్స్ అందరికీ మాకు రాజకీయ నాయకులు వద్దు. రాజకీయ నాయకులు తీసేయమనండి పెన్షన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. మాకేముందండి? ఇది 28 సంవత్సరాలు పనిచేస్తే మాకు ఏముంది? 70 years అండి. మేము ఎలా బతకాలి చెప్పండి? నేను ఒకప్పుడు బిఎంఎస్ సిగ్గు బిఎంఎస్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. కొంచెం ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా వారికి మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. వారి న్యాయమైనటువంటి డిమాండ్ మినిమం పెన్షన్ 9,000 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళ వాళ్ళకి 9,000 రూపాయలు ఇవ్వటం అనేది ఆర్థికంగా అసాధ్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళ కార్పస్ ఫండ్లో ఉన్నటువంటి వడ్డీని వాళ్ళకు పంచినా కానీ 6,000కు పైగా పెన్షన్ ఇవ్వచ్చు. అలాగే వివిధ రాష్ట్రాల్లో వృద్ధాప్యం కింద
మీరు ఇస్తున్నటువంటి 3-4 వేలు పెన్షన్ కలిపినా వాళ్ళకి 9,000 పెన్షన్ ఇవ్వటం అనేది చాలా న్యాయమైనటువంటి డిమాండు, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉన్నటువంటి అంశము. ఈరోజు 60 ఏళ్ల పైబడి 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వృద్ధులు ఎండలో కూర్చుని ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ కష్టాన్ని ఓర్చుకోలేక డిమాండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి తమాషాగా ఏదో ఫన్నీ కార్యక్రమం కింద ఇది చేయటం లేదు. పాలక వర్గాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రోజున రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇదివరకున్న పెన్షనర్స్కి పెన్షన్ అప్డేషన్ లేకుండా ఒక వ్యాలిడేషన్ యాక్ట్ మీరు పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. కాబట్టి మన రాజ్యాంగం స్ఫూర్తికి అనుగుణంగా సమానత్వం కావాలి అని కోరుకునేటట్టయితే దేశంలో ఉన్న పెన్షనర్స్ అందరికీ ఎక్కువ తారతమ్యాలు లేకుండా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనేటటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దీంట్లో న్యాయం ఉంది కాబట్టి తొందరగా స్పందించి వాళ్ళ మినిమం పెన్షన్ని ఇవాళ 1000 రూపాయల నుండి 9,000కు పెంచాలి. ఇవాళ 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్లో 42 లక్షల మందికి 1000 రూపాయలు మాత్రమే పెన్షన్గా వస్తుంది. కాబట్టి అందరికీ 9,000 ఇచ్చేటట్టయితే ఈ అశాంతి దూరం అవుతుంది. విశ్రాంత ఉద్యోగులుగా వాళ్ళు కూడా వృద్ధాప్యంలో హాయిగా జీవితాన్ని గడపగలుగుతారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వీరంతా కూడా ధర్నా చేయడం జరిగింది. 2 రోజుల పాటు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే తమకు సంబంధించిన డబ్బులే దాదాపుగా 16,000 కోట్ల వరకు ఉన్నాయని, వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి కూడా తమకు ఇవ్వాల్సింది ఉంది. కానీ 1,600 వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 9,000 వరకు కూడా తమకు పెన్షన్ రావాల్సి ఉంది, అయినప్పుడు కూడా ఇవ్వట్లేదని కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఒక తమ యవ్వనాన్ని కావచ్చు, జీవితం మొత్తం ప్రభుత్వం కోసం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు తమ రిటైర్ అయిన తర్వాత తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో చాలా మంది తమ ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగిందని, ఇప్పుడు వైద్య సదుపాయాలు లేక దీంట్లో ఎట్లా బతకాలనేది కూడా తెలియని పరిస్థితి నెలకొందని. సో ఇప్పటికైనా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైఖరిని వదిలిపెట్టేసి తమకు సంబంధించిన ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్తున్న నేపథ్యం, లేకపోతే మాత్రం తమ సత్తా ఏదో చూపుతామని గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చూపడం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా తమకు సంబంధించి పెన్షనర్స్ ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తారనేది కూడా తాము విధి విధానాలను రూపొందించుకొని ముందుకెళ్తామని కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. ప్రభాకర్, హైదరాబాద్.